సికింద్రాబాద్ లో పార్లమెంటు పోరు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమే. లష్కర్ బరిలో లడాయి చేసేందుకు ముగ్గురు ముఖ్య నాయకులు రెడీ అయ్యారు. కమలం పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, గులాబీ పార్టీ నుంచి మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు సికింద్రాబాద్ బరిలో కొట్లాడబోతున్నారు. మరి సికింద్రాబాద్ ఏమనుకుంటుంది? సిట్టింగ్ ఎంపీని మరోసారి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిస్తుందా, లేక తొలిసారి ఎంపీలుగా పోటీ చేస్తున్న దానం పద్మారావుల్లో ఎవరినైనా ఒకరిని పార్లమెంటుకు పంపిస్తుందా? సిట్టింగ్ ను గెలిపించడం ద్వారా మరో ఉప ఎన్నిక రాకుండా సికింద్రాబాద్ తీర్పు ఇవ్వబోతుందా? మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ద్వారా మరింత సమాచారం తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో మే 13న 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సికింద్రాబాద్ పార్లమెంటు ఎన్నిక రాజకీయ నేతల్లో చాలా ముఖ్యమైన స్థానంగా భావించవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో మాజీ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ తరఫున టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ ప్రారంభం నుంచి కూడా ఉన్న వ్యక్తి. గతంలో మంత్రిగా, తర్వాత డిప్యూటీ స్పీకర్గా పనిచేసి ఇప్పుడు సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన పద్మారావు గౌడ్ బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. మరోవైపు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు. ప్రజెంట్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు బీజేపీ పార్టీకి. అదేవిధంగా ఆయన కేంద్ర మంత్రిగా కూడా ఉన్నాడు. ఈ ముగ్గురు కూడా ఒక హేమీలుగా భావించవచ్చు. దానం నాగేందర్ వైఎస్ హయాంలో మంత్రిగా పనిచేసి హైదరాబాద్లో హల్చల్ చేశాడు. అదేవిధంగా పద్మనాభ్ గౌడ్ తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి ఉండి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కు వెన్నుదన్నుగా ఉండి ఆ ఉద్యమంలో కూడా మొదటి నుంచి ఉన్న వ్యక్తి. మంత్రిగా పనిచేశాడు, డిప్యూటీ స్పీకర్గా పనిచేశాడు, కార్పొరేటర్ స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి. కిషన్ రెడ్డి కూడా కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి, అంబర్పేట ఎమ్మెల్యేగా, అదేవిధంగా తర్వాత సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుని గెలిచి కేంద్ర మంత్రిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. కాబట్టి ఈ ముగ్గురు కూడా ఏమీ అని చెప్పుకోవచ్చు. అయితే దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి ఖైరతాబాద్ నుంచి ఈరోజు సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తుండడంతో అతనిపై అనర్హత వేటు వేయాలి, వెంటనే ఆయన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఓవైపు అటు అసెంబ్లీ స్పీకర్తో పాటు సెక్రటరీ కలవడం, మరోవైపు న్యాయపోవడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రేపు సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దానం నాగేందర్ గెలిస్తే మళ్ళీ ఖైరతాబాద్లో ఉప ఎన్నిక వస్తుందా, లేదు ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన దానం నాగేందర్పై వేటు వేయించి మళ్ళీ ఉప ఎన్నిక తెప్పిస్తారనేది మాత్రం చూడాలి. అయితే ప్రస్తుతం కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి మళ్ళీ కలిసి కేంద్ర మంత్రి టార్గెట్గా ఆయన పనిచేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉండి ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి మళ్ళీ పార్లమెంటు స్థానానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న పద్మనాభ్ గౌడ్ కీలక పాత్ర పోషించాల్సి ఉంది. మరోవైపు దానం నాగేందర్ ఎమ్మెల్యేగా ఉండి ఎంపీగా గెలిస్తే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి అవుతారా, లేదు ఎంపీగా ఓడిపోతే రేపు ఎమ్మెల్యేగా ఉండి రాష్ట్రంలో మంత్రి అవుతారా అనేది మాత్రం వెయిట్ చేయాలి. ఏదేమైనా మొత్తం 17 లోక్సభ స్థానాల్లో సికింద్రాబాద్ మాత్రం ఏమీలు పోటీ చేస్తున్నారని చెప్పి మనం అనుకోవాలి. రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఈ ముగ్గురు ఏమీల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు బరిలో ఉంటారు, ఏ విధమైన పోటీ ఉంటుంది. ఖైరతాబాద్ నిజంగా దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిస్తే మళ్ళీ ఖైరతాబాద్ ఉప ఎన్నిక వస్తుందా, లేదు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఖైరతాబాద్ తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు అతనిపై అనర్హత వేటు వేయించి ఉప ఎన్నిక తెప్పిస్తారని మాత్రం వేచి చూడాలి. కెమెరామెన్ ఉపేందర్తో రాములు, 6 టీవీ న్యూస్, హైదరాబాద్.